హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మన పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, మన సనాతన వాంగ్మయంలో ఉన్న ఎన్నో గ్రంథాలు కావచ్చు, ఎప్పుడో కృతయుగం గురించి చెప్పారు, లేదా త్రేతాయుగం గురించి చెప్పారు, లేదు ద్వాపర యుగం గురించి చెప్పారు అని అనుకుంటూ ఉంటాం. కానీ అవి ఏ యుగంలో చెప్పబడ్డా, ఏ యుగం గురించి చెప్పబడ్డా ప్రతి యుగంలోనూ అవి ఆచరణ సాధ్యాలే. ప్రతి యుగానికి అవి అన్వయించుకోదగినవే. అలాంటి అన్వయించుకోదగిన విషయాలు ఏమిటి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఆ గ్రంథం విషయంలో, లేకపోతే ఆ ఘట్టం విషయంలో అనేది చెప్పాలనుకుంటున్నా. అదే లలిత్ పాయింట్ ఆఫ్ వ్యూ. మేబీ ఈ అభిప్రాయం చాలా మందికి ఉండొచ్చు, బట్ నేను చెప్తున్నాను, మన ఛానల్ ద్వారా చెప్తున్నాను కాబట్టి ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్తున్నాను. ఈరోజు సమాజంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. మత మార్పిడి ఈ భూతానికి బలైపోతున్న చాలా మందిని చూస్తాం. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి పరిష్కారం, అంటే భవిష్యత్తులో రాబోతున్న దాని గురించి ఆనాడే శ్రీరాముడు లేకపోతే ఇతర పురాణ పురుషులు మనకి మార్గదర్శనం చేశారు. ఈ రోజున ఏ మత మార్పిడి గల సాక్ష్యం చూసినా నాకు జ్వరం వచ్చిందండి, తలనొప్పి వచ్చిందండి, అప్పుడు ప్రార్థన చేస్తే తగ్గిందండి అంటారు. లేదంటే ఇంకొంతమంది ఈ మధ్య అడ్వాన్స్ అయిపోయి పెద్ద పెద్ద జబ్బుల పేర్లు చెప్తున్నారు. ఎయిడ్స్, ఎబోలా, యాంథ్రాక్స్, ఏది అది ఇది అని కూడా కాదు, అన్ని మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే తగ్గిపోయింది అంటారు. మరి ఇదే రకమైన స్వస్థత అందరికీ కలుగుతుందా అంటే వాళ్ళు ఏమంటారంటే అంత విశ్వాసం ఉండాలి కదండి అంటారు. పోప్ జాన్ పాల్కి విశ్వాసం ఉండదా? మరి ఆయన ఎందుకు పోయాడు? మదర్ తెరిసాకి విశ్వాసం లేదా? మరి ఆమె ఎందుకు పోయింది? కల్వర్ సతీష్ గడికి విశ్వాసం లేదా? మరి ఊరందరికీ కొబ్బరి నూనె అమ్మేవాడు ఆడికి రోగం వస్తే మాత్రం హాస్పిటల్ ఎందుకు పడుకున్నాడు? ఎవరన్నా మాట్లాడతారా? వాడు ఒక్కడే కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊళ్ళో వాళ్ళందరికీ ప్రార్థన చేస్తారు, వీళ్ళకి వస్తే మాత్రం హాస్పిటల్కి పరిగెడతారు, హాస్పిటల్లో కాస్ట్లీ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో ఇక్కడికి మతం మారిన తర్వాత నాకు పెళ్ళయింది అంటాడు, వ్యాపారం పెరిగిందంటాడు, ఉద్యోగం వచ్చిందంటాడు, రకరకాల కారణాలతోటి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఈ మధ్య ఆ సాక్ష్యాలు శృతిమించిపోయి దేవుడు వచ్చి గ్యాస్ బండ నింపాడు, ఎవడిదో బంగారం గొలుసు కొట్టుకొచ్చి నాకు ఇచ్చాడు, ఇట్లాంటి సాక్ష్యాలు కూడా చెప్తున్నారు. అయితే ఇవన్నీ మతం మారేవాడు, మారినవాడు, మార్చేవాడు అందరూ టోకుని చెప్తున్న అబద్ధాలు. నిజానికి ఇవన్నీ చాలామంది కష్టాలు అనుకుంటారు, కానీ కష్టాలంటే ఇవి కాదు. లేదా కొంతమంది సుఖాల్లో ఉన్నప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టేసి ఇష్టం వచ్చినట్టు బతుకుతూ ఉంటారు. అలా బ్రతికేది కూడా ఒక బ్రతుకు కాదు. ఇవన్నిటిని మనకి రామాయణ, మహాభారత, భాగవత పురాణాలు ఎన్నింటిలో ఎన్నో ఉదాహరణలతో చెప్పారు. కానీ మనం జై శ్రీరామ్ అంటూ మొదలెట్టాం కాబట్టి రామాయణంలో ఒక్కసారి సందర్భం చూద్దాం. మొట్టమొదటి చూసినట్లయితే రాముల వారు, ఆయన పుట్టింది దశరథ మహారాజు లాంటి ఒక చక్రవర్తి కొడుకుగా పుట్టారు. అంతఃపురంలో అన్ని భోగభాగ్యాలు ఉన్నాయి, కావలసినంత ప్రేమ ఉంది, 3 తల్లులు ఉన్నారు, 3 తమ్ముళ్ళు ఉన్నారు. ఎటు చూసినా ఏ లోటు లేని వ్యక్తి. కానీ అంత లోటు లేని వ్యక్తి, అంత సంపదలు సుఖాలు ఉన్న వ్యక్తి నన్నెవడు ఆపుతాడు, నన్నెవడు పీకుతాడు అని చెప్పి అనుకోకుండా ఎప్పుడు ధర్మంగానే ఉన్నాడు తప్ప వ్యసనాల బాట పట్టలేదు, చెడు మార్గాల్లోనూ లేడు, దైవ మార్గాన్ని, ధర్మ మార్గాన్ని ఎప్పుడు విడిచిపెట్టింది లేదు. అంతటి శ్రీరాముడికి కూడా, అంతటి రామచంద్ర ప్రభువుకి కూడా పట్టాభిషేకాన్ని వదిలేసుకుని రాజ్యాన్ని విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్లాల్సిన సందర్భం వచ్చింది. అలాంటి సందర్భంలో కూడా అరెరే, నేను ఇన్నేళ్ళు ధర్మం కోసం ఇంత కష్టపడ్డానే, నా ధర్మాన్ని నేను స్వచ్ఛంగా పాటించానే, ప్రతిరోజు దైవారాధన చేశానే, తల్లిదండ్రుల్ని దేవతల్లాగా పూజించానే, నాకెందుకు ఇలాంటి కష్టం వచ్చింది అని ఒక్కనాడు అనుకోలే. ఇప్పుడు చాలా మంది మతం మారే వాళ్ళు చెప్తారు కదా, మేము ఎంతో మందికి పూజ చేసామండి, ఎన్నో విగ్రహాలను పూజించాము, ఎందరినో దేవతలను పూజ చేసామండి, కానీ మాకు ఏమీ అనుకున్నది జరగలేదండి అంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ అప్పుడే సమాధానం చెప్పారు తన జీవితంతో శ్రీరామచంద్ర ప్రభు. అలా అడవికి వెళ్ళిన తర్వాత 13 సంవత్సరాల పాటు ఆయన ఏనాడు ధర్మాన్ని తప్పల. ఇక్కడ ఉన్నది నా భార్య, నా తమ్ముడే కదా, వీళ్ళు ఎవరికి చెప్పేవాళ్ళు కాదు కదా, ఇక్కడ నేనేం చేసినా అడిగేవాళ్ళు లేడు కదా అని ఆయన ఎక్కడా లేడు. ఆయన ఏ ప్రమాణాలు అయితే చేసి అడవుల్లోకి వెళ్ళారో అడవుల్లో ఆ ప్రమాణాలకు తగ్గట్టుగానే జీవించారు. చాలామంది ఏమంటారంటే అడవిలో అవకాశం లేక చేసాడు. అవకాశం లేకపోవటం ఏం లేదు. అందమైన కన్యగా శూర్పణఖ మారువేషంలోకి మార్చుకుని కామరూపంతో రాముల వారి వద్దకు వచ్చింది. అప్పుడు కూడా రాముడు అమ్మా నేను ఇలాంటి వాడిని కాదు అని చెప్పాడే తప్ప ఇప్పుడు మరి సాటుకెళ్దామా అని చెప్పి అనలా. ఎందుకంటే రాముడి చేతల్లోనే కాదు, రాముడి చిత్తంలో కూడా అధర్మం అనే ఆలోచన కూడా తావులేదు. అందుకే రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి సాక్షాత్తు రాక్షసుడైన మారీచుడు చెప్పాడు. అవును, ధర్మం పోత పోస్తే రాముడు, సత్యం మూర్తి భవిస్తే రాముడు. అలాంటి నా రాముడు అష్టైశ్వర్యాల మధ్య ఉన్నా, అడవుల్లో ఉన్నా ఎప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టల. అలా 13 సంవత్సరాలు అప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉన్న రామచంద్ర ప్రభువుకి భార్యా వియోగం కలిగింది. రావణాసురుడనే ఒక రాక్షసుడు రాముడిని లేకుండా చేసి సీతమ్మ వారిని అపహరించకపోయాడు, ఆ పిరికి కుక్క. ఆ సందర్భంలో కూడా రాముడు దుఃఖిస్తూ బహుశా నేను ఏ జన్మలోనూ చేసుకున్న కర్మల వల్ల ఇట్లాంటి ఫలితాన్ని అనుభవిస్తున్నానేమో అంటూ హిందువులందరికీ
మార్గదర్శనం చేశారు. అరే నువ్వు ఈ జన్మలో ఏదన్నా కష్టం అనుభవిస్తున్నావంటే నువ్వు ఈ జన్మలో నేనేమీ చేయలేదుగా అనుకోకూడదు. ఎందుకంటే గత జన్మల్లో నువ్వేం చేశావో నీకు తెలియదు కాబట్టి ఆ గత జన్మ కర్మల్ని పూర్తి చేసుకోవటానికి నువ్వు అనుభవించాల్సిన ఫలితాల్ని అనుభవించటమే నీకున్న మార్గము అని స్వామి నిరూపించారు. అంతే తప్ప స్వామి పూర్వజన్మల్లో పాపాలు చేశారు కాబట్టి ఆ జన్మలో సతీ వియోగాన్ని అనుభవించాల. దాని ద్వారా మనకు మార్గనిర్దేశనం చేశారు. అప్పుడు కూడా రామచంద్రుడు నేను అంతఃపురంలో ఉన్నప్పుడు ధర్మాన్ని తప్పలేదు, అడవుల్లో ఉన్నప్పుడు ధర్మాన్ని తప్పలేదు, దైవారాధన మానలేదు. ఎందుకంటే సాక్షాత్తు విశ్వామిత్ర మహర్షి తనకి గురుత్వం వహించే సందర్భంలో కూడా కర్తవ్యం దైవమాహ్నికం అని చెప్పారు తప్ప రామా నువ్వే దైవాను కాబట్టి నువ్వు ఎవరిని పూజించక్కర్లేదని చెప్పాల. ఆ మాటల్ని గుర్తుపెట్టుకున్న రామచంద్ర ప్రభువు నిత్యం దైవారాధన సంధ్యావందనం ఖచ్చితంగా చేస్తూనే ఉన్నారు. దీనికి మనకి రామాయణమే ప్రమాణం. ఇక తాను భగవంతుడి మీద భారం వేసే రావణాసురుడితో కూడా యుద్ధం చేశారు. దీనికి కూడా మనకి ఎన్నో ప్రమాణాలు. వారధి కట్టేటప్పుడు భగవదారాధన చేశారు, లంకకు వెళ్లే ముందు ఆరాధన చేశారు, లంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా భగవదారాధన చేశారు. చివరికి రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు కూడా ఒక అగమ్యగోచరమైన స్థితి వచ్చి రావణాసురుడిని నేను గెలవలేకపోతున్నాను అన్న నైరాశ్యంలో ఉంటే కూడా అగస్త్య మహర్షి వచ్చి ఉపదేశించిన ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠిస్తూనే ఆయన యుద్ధానికి వెళ్ళారు. రాముడు ఎప్పుడు దైవాన్ని విడిచిపెట్టలా, ధర్మాన్ని విడిచిపెట్టల. చివరికి అన్నీ అయిపోయి సీతమ్మ తల్లిని తిరిగి తీసుకువచ్చిన తర్వాత అయోధ్యకు వచ్చి సర్వం సహా చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన తర్వాత కూడా అప్పుడు దాకా అంటే అవకాశాలు లేవు. ఇప్పుడిక రాజ్యం నా చేతికి వచ్చేసింది, నేను చక్రవర్తిని అయిపోయాను, ఇంకా నన్ను ఆపేవాడు ఎవడో, మనల్ని ఆపేది ఎవడరా అని రాముడు అనుకోలే. అప్పుడు కూడా ధర్మంగానే ఉన్నాడు. గురువుల ఆజ్ఞని, తమ్ముళ్ళ బాధ్యతల్ని, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని, భార్య పట్ల ప్రేమని సమతౌల్యంగా చూపిస్తూనే ప్రజాభిప్రాయానికి కూడా విలువనిచ్చాడు. వ్యక్తిగా ఎలా ఉన్నా రాజుగా తాను పాటించాల్సిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తనకి నిందలు కలుగుతున్నా సరే ఆ నిందలను సైతం సహించాడు. నిందలు వస్తాయని తెలిసి కూడా ఆ ధర్మాన్ని ఆచరించాడు తప్ప నేను ధర్మాన్ని తప్పుతాను అని ఒక్కనాడు కూడా రాముడు అనుకోలే. ఈరోజు సీతమ్మ తల్లి విషయంలో జరిగిన అగ్ని ప్రవేశం విషయంలో కావచ్చు, లేదా శంభూక వధ విషయంలో కావచ్చు, లేదు సీతమ్మ తల్లిని రెండవసారి అడవులకు పంపించిన విషయంలో కావచ్చు, రామచంద్ర ప్రభువు ఈ రోజుకి కూడా నిందలు మోస్తున్నారు. వాటి వెనక ఉన్న వాస్తవాలు వేరైనా ఇది సందర్భం కాదు కాబట్టి దాని గురించి డెప్త్లోకి వెళ్ళట్లా. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది రాముడు ఏనాడు ధర్మం తప్పలా, ఏ రోజు దైవాన్ని విడిచిపెట్టలా, ఏ రోజు దైవాన్ని పూజించినా కూడా నాకు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి నేను నాస్తికుడిని అయిపోతా, లేకపోతే ఈ దైవాన్ని మార్చి ఇంకో దైవం దగ్గరికి వెళ్ళిపోతా అని ఏ రోజు అనలా. ఇది మన రామచంద్ర ప్రభువు మనకి నేర్పింది. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు. మరొక ఉదాహరణ చూస్తే ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడనే రాక్షసుడు తన కన్న కొడుకైన ప్రహ్లాదుడిని నారాయణ భక్తి నుంచి తప్పించి తన వైపుకు వచ్చేలా చేసుకోవటం కోసం ఎన్నో రకాలుగా ప్రలోభాలు పెట్టాడు, ఎన్నో రకాలుగా భయపెట్టాడు. చివరికి ప్రాణాలను సైతం తీయటానికి సిద్ధపడ్డాడు, ప్రాణాలు వదులుకోవటానికైనా సిద్ధపడ్డాడు. కానీ పసివాడైన ప్రహ్లాదుడు ఒక్కనాడు కూడా తాను నమ్మిన దైవం నుంచి దూరంగా వెళ్ళాలి అనుకోలేదు. అది సనాతన ధర్మంలో పురాణ పురుషులు మనకి నేర్పుతున్న స్ఫూర్తి. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటూ వెళితే ఇన్నున్నాయి. సత్యం వద ధర్మం చర, సత్యం మాత్రమే మాట్లాడాలి, ధర్మంగా మాత్రమే నడుచుకోవాలి అని సనాతన ధర్మం ఎన్నో ఉదాహరణలతోటి, ఎన్నో దృష్టాంతాలతోటి మనకి చెప్పింది. అలాంటి సనాతన ధర్మం యొక్క పౌరాణిక ఘట్టాలు లేకపోతే ఇట్లాంటి ప్రామాణిక విషయాలు హిందువులందరికీ చేరితే ఎక్కడ వాళ్ళు నిజంగా అంత స్ట్రాంగ్ హిందువులుగా అయిపోతారో, ఎక్కడ వాళ్ళు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధర్మం తప్పకుండా నడుచుకుంటారో అన్న భయంతో ఈ పురాణాలకే వక్రభాష్యాలు చెప్తూ, ఈ పురాణాల మీద విష ప్రచారాలు చేస్తూ, కొంతమంది తప్పుడు విధవలు కువ్యాఖ్యానాలు చేస్తూ హిందువులకి పురాణాల పట్ల చిన్నచూపు కలిగేలాగా చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇక ఆధునిక కాలానికే వస్తే ఇలాంటి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. ఛత్రపతి సంభాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కొడుకు, తాను ఇస్లాంలోకి మారితే తన రాజ్యాన్ని తనకి ఇవ్వటంతో పాటు తనకి అనేక సిరి సంపదలు, అనేక మంది స్త్రీలను ఇస్తానని ఆఫర్ చేసిన ఔరంగజేబు మొహం మీద కాండ్రించి ఉమ్మినట్లుగా నువ్వు ఏమైనా చేసుకో, నా ధర్మం కోసం నేను చావటానికి కూడా సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన సంభాజీ మహారాజ్ స్ఫూర్తి మనలో ఎందుకు రావట్లా? ఆయనలాగా మనం ప్రాణాలు ఇవ్వక్కర్లా, కనీసం మతం మారకుండా ఉంటే చాలదా? అలాగే గురు గోవింద్ సింగ్ కుమారులైన గురు తేగ్ బహదూర్ కావచ్చు, ఆ తర్వాత గురు బందా సింగ్ కావచ్చు, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ పిల్లల్ని చంపేస్తున్నా, వాళ్ళ కళ్ళు పొడిచేస్తున్నా, వాళ్ళ శరీరాన్ని నిలువునా కోస్తున్నా కూడా మేము మతం మాత్రం మారం, ఏ ధర్మంలో పుట్టామో ఆ ధర్మంలోనే ఉంటాము అంటూ ప్రాణాలను సైతం త్యాగం చేశారు కదా. మరి ఇలాంటి వీరుల చరిత్ర అంతా ఏమైపోతుంది? సంభాజీ మహారాజ్ నడిచిన నేల మీద మనం నడవట్లేదా? గురు గోవింద్ సింగ్ పీల్చిన గాలి మనం పీల్చట్లేదా? గురు తేగ్ బహదూర్ తాగిన నీళ్లు మనం తాగట్లేదా? ఆ శ్వాస మనలో లేదా? ఆ స్ఫూర్తి మనలో రాదా? పైగా ఎవరినైనా విమర్శిస్తూ, వ్యతిరేకిస్తూ, ద్వేషిస్తూ చేసే వీడియోస్
లక్షలు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. మన ధర్మం గురించి మనం గొప్పగా చెప్తుంటే కాస్త ఓపిక్గా చూడటానికి ఏంటి మీకు ప్రాబ్లం? నిజానికి ఇలాంటి వీడియోస్ ఎక్కువ మందికి చేరేలా చేయాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంటుంది. ధర్మం విషయంలో మన గ్రంథాలు మనకి ఎంతో స్పష్టమైన మార్గదర్శనాలు చేశాయి. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత. ఆ ధర్మాన్ని నువ్వు పాడు చేయాలనుకుంటే నీవే వినాశనం అవుతావు. ఏ ధర్మాన్ని అయితే నీవు రక్షిస్తావో అంటే ఆచరిస్తావో ఆ ధర్మం నిన్ను ఎప్పటికీ రక్షిస్తుంది. ఇది మనకి వేదవాక్కు. అలాగే వశిష్ఠ మహర్షి బోధించిన అద్భుతమైన సూత్రం న త్యజేత్ సత్యం ధర్మం చ ప్రాణైహ కంటగతైరపి అని చెప్పారు. అంటే కంఠం తెగే పరిస్థితి వచ్చిన సత్యాన్ని ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టొద్దని చెప్పారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక్కటే మాట చెప్పారు, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాద్ భయావహ అని చెప్పేసి. ఎప్పటికైనా సరే నీ స్వధర్మమే నీకు శ్రేయస్సు కలిగిస్తుందే తప్ప పరధర్మం అనేది ఎప్పటికీ భయంకరమైనదే, భయానకమైనదే. వాటికి దూరంగా ఉండమని చెప్పారు. ఇక శ్రీమద్ రామాయణంలోకి గనక మళ్ళీ వెనక్కి ఒక్కసారి వస్తే శ్రీరాముడి తల్లి అయిన కౌసల్య మాత రాముడు అడవులకు వెళ్లే సందర్భంలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఎం పాలయసి ధర్మం త్వం ధృత్వాచ నియమేవచ సవై రాఘవ శార్దూల ధర్మస్త్వాం అభిరక్షంతు అన్నారు. నీవు ఏ ధర్మాన్నైతే ధైర్యంతో నియమాలతో ఆచరిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను ఎప్పటికైనా కాపాడుతుంది అన్నారు. కానీ ఎందుకో తెలీదు హిందువులకి ఈ ధర్మబోధ అంతా చేయకపోవటం వల్ల బహుశా చెప్పాల్సిన వాళ్ళు సైతం ధర్మానికంటే కూడా ఎక్కువ కామం గురించి ఎక్కువ చెప్తున్నారు. కామం అంటే మళ్ళీ భౌతికమైన కామం గురించి చూడకండి, కోరికల విషయంలో కామ్య కర్మల గురించి ఎక్కువగా చెప్పటం వల్ల అనేక మంది మత మార్పిడికి గురైపోతూ ఉన్నారు. దయచేసి పెద్దలందరికీ కూడా వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ చెప్తున్నాను, ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పండి. మీ బ్రతుకు తెరువు కోసం, మీ అవసరాల కోసం కామ్యకర్మల వైపు హిందువుల్ని ప్రోత్సహించకండి. ఏ విధంగా అయితే మత మార్పిడి బ్యాచ్ అంతా కూడా ఇలాంటి కామ్యకర్మల గురించే చెప్తూ ₹1 ట్యాబ్లెట్తో తగ్గిపోయే తలనొప్పి గురించి, ₹5 సిరప్తో తగ్గిపోయే జ్వరం గురించి కూడా చివరికి మత మార్పిడి చేపిస్తున్నారో అలాంటి పరిస్థితి, అలాంటి మానసిక స్థితికి దయచేసి హిందువుల్ని తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పటికే మతం మారిపోయిన మాజీ హిందువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకోసం సనాతన ధర్మం యొక్క ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. దయచేసి మీ స్వగృహానికి పునరాగమనం అవ్వండి. ఘర్ వాపసి మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా సనాతన ధర్మానికి సంబంధించిన ఎటువంటి సందేహాలైనా తీర్చడానికి ఈరోజు ఎంతోమంది గురువులు అందుబాటులో ఉన్నారు. హిందూ జనశక్తి కూడా తదనుగుణంగా మీకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది. మీకు కావలసిన సమగ్రమైన సమాచారం ఇవ్వటానికి, మీరు పునరాగమనం అవ్వాలి అనుకుంటే, మీరు గర్వాప్సి అవ్వాలనుకుంటే అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉంది. దయచేసి సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకోండి. సనాతన ధర్మం సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం, శాశ్వతమైన ధర్మం. ఇది మన పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చెప్తున్న మాట, మన పురాణ పురుషులు చూపిస్తున్న బాట. దయచేసి ఈ బాటలోకి రండి, ఆ మాటలు వినండి. సత్యం వద ధర్మం చర. సత్యంగా మాట్లాడదాం, ధర్మం కోసం బ్రతుకుదాం, ధర్మంగా బ్రతుకుదాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.